తోటి సావుకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నిశ్చయముగా మన మధ్యలో ఈరోజు 2 వర్తమానాలు ఉన్నాయి. నేను కొద్దిసేపు మాత్రమే చెప్తాను, మిగతాది దైవజనులు వాక్యం అందిస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఈరోజు ఒక విషయం మీద ప్రసంగం అంతా కూడా నేను మాట్లాడేంత కూడా ఒక విషయం మీద మాట్లాడతాను. చూద్దామండి, అందరం కూడా ఎటు గ్రంథాలు మార్చాల్సిన అవసరం లేదు. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవాలి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువు. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. దేవుని స్తోత్రం. చూడండి, ఈ వాక్య భాగ్యాన్ని మనం గమనించినట్టయితే ఇది రాసిన వ్యక్తి సొలొమోన్ గారు యవన దశలో ఈ వాక్యాన్ని లిఖించారు. అయితే ఈరోజు నిశ్చయముగా మనము గమనించాల్సిన విషయమైన చెప్పన, జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది. తర్వాత 2వ మాట చెప్తున్నాడు, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉన్నవి. మరొక మాట చెప్తున్నాడు, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెప్పించును, లేకపోతే దుఃఖము కలగచేయను, లేదంటే వేదన కలగచేయను. అంటే ఈ వచనాలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. చూడండి, ఈరోజు ఎవరు తండ్రి, ఏ తండ్రికి దుఃఖం తెప్పించడం, ఎవరికి దుఃఖం తెప్పిస్తున్నారు? ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలి. ఒకటి శారీరకమైనది. తండ్రిని నిశ్చయముగా మనం ఎప్పుడైతే సరైన మార్గంలో నడవో, ఎప్పుడైతే సరైన వారు చెప్పిన మాట వినకుండా ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో, వారు చెప్పింది ఆ విధంగా వారికి లోబడకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, నిశ్చయముగా వారు దుఃఖించే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే ఎవరి రక్తంలో అయితే మనం కడగబడ్డామో, ఎవరి రక్తంలో అయితే మనం విమోచించబడ్డామో ఆయన మనకి పరసంబంధమైన తండ్రి. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకు కుమారులుగాను కుమార్తెలు అయి ఉన్నాము. అయితే నిశ్చయముగా మనము దేవుని సంతోషపెట్టే వారికి ఉన్నామా, దుఃఖపరిచే వారికి ఉన్నామా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చాలా మంది మనం చూసినట్టయితే వారి మాటను బట్టి, వారి చూపును బట్టి, వారి క్రియలను బట్టి, వారి పద్ధతిని బట్టి, వారి ఉన్న విధానాన్ని బట్టి ఈరోజు తండ్రిని దుఃఖపరిచేవారు చాలా మంది ఉన్నారు. తండ్రికి వేదన కలుగజేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన గాయాలను రేపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం ఆలోచించినట్లయితే నిశ్చయముగా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు కుమారుడే కాదు, ఆయన రక్తంలో కడగబడిన కుమార్తె కూడా ఆలోచించాలి. నిశ్చయముగా మనము దేవుణ్ణి ఎలాగంటే తండ్రిని ఏం చేయాలండి, దుఃఖపరచాలా లేదంటే తండ్రిని సంతోష పెట్టాలా ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు, మనల్ని బట్టి దేవుడు హ్యాపీగా ఎప్పుడు ఉంటాడు, సంతోషంగా ఎప్పుడు ఉంటాడు, ఆయన నిశ్చయముగా మనల్ని బట్టి ఆనందంగా ఎప్పుడు ఉంటాడు అంటే మనము సరైన మార్గంలో నడిచినప్పుడు, మనము ఖచ్చితంగా ఆయన మార్గంలో నిలిచినప్పుడు, ఆయన వేలో ఎప్పుడైతే మనము కరెక్ట్గా ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈరోజు చాలా మంది ఎలాగున్నారంటే దేవుని దుఃఖపరచువారే ఎక్కువ ఉన్నారు. కానీ చెప్పాలి, దేవుని దుఃఖపరచువారు ఎక్కువ ఉన్నారు. మాటను బట్టి చెప్పాలి, చూపును బట్టి, వస్త్రధారను బట్టి, వారి క్రియలను బట్టి ఈరోజు యేసు ప్రభు వారి గాయాలు రేపకుండా, యేసు ప్రభు వారిని దుఃఖపరచుకుంటూ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి, ఉన్నారు ఎవరైనా? ఎవరు? ప్రార్థనకి వెళ్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, చేయాల్సినవన్నీ
చేస్తున్నాం. ప్రార్థనకి వెళ్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, అనరాని మాటలని అంటున్నాం. ప్రార్థనకి వెళ్తున్నాం, చెప్పాలి, బలలో పాల్గొంటున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, నిరంతరం ప్రార్థన చేస్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ చెప్పాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ లోక సంబంధమైన విషయాల్లో పాలు ఖచ్చితంగా పొందుతున్నాము. దయచేసి ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే నువ్వు రక్షణకు వచ్చావో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది ప్రభువుని అంగీకరించావో, లోకానికి నీకు ఎటువంటి సంబంధము, చెప్పాలి, లోకానికి నీకు ఎటువంటి సంబంధము లేదు. ఈ లోకానికి కానీ, లోక ఆచారాలకు కానీ, లోకంలో ఉన్న పద్ధతులకు కానీ దేనికి కూడా నీకు సంబంధం లేనే లేదు. కానీ ఈరోజు చాలా మంది ఇంకా ఇదే లోకానుసారంగా నడుస్తూ లోకానుసారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఒకసారి మనం ఆలోచించాలి, నిశ్చయముగా మనల్ని బట్టి తండ్రి దుఃఖిస్తున్నాడా, మనల్ని బట్టి సంతోషంగా ఉన్నాడా, మనల్ని బట్టి ఆనందంగా ఉన్నాడా, మనల్ని బట్టి వేదనతో ఉన్నాడా, ఒకసారి ఆలోచించాలి. సహజంగా శారీరకంగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూసినట్లయితే, మనం ఎప్పుడైనా చేయరాని పని చేసినప్పుడు, ఎల్లరాని మార్గానికి వెళ్ళినప్పుడు, వండుకోని స్థలంలో ఉన్నప్పుడు, ఏది అలవాటైతే ఉండకూడదు అలవాట్లు ఉన్నప్పుడు నిశ్చయముగా శారీరకమైన తండ్రి ఎంత బాధపడతాడు, చెప్పాలి, ఎంత వేదనకు గురవుతాడు. మా నాన్నగారు ఎప్పుడు నన్ను బతుకులాడుతూ ఉండేవాడు. రక్షణ రాకముందు, రక్షణలో పొందక ముందు మా నాన్నగారు చాలా విషయాలు చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే, నువ్వు పని చేయకపోయినా బాధ లేదు కానీ తాగమాక, ఏం చేయమాక, తాగమాక, నువ్వు తాగితే మంచోడు కాదు, దయచేసి నువ్వు తాగమాకు, నీకు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తాం కానీ నువ్వు దయచేసి తాగమాకు అని మా నాన్నగారు బతుకులాడేవాడు. ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, ఆయన నిశ్చయముగా ఆయన ఇదిగా ఉన్నప్పుడు, ఆయన బాగున్నప్పుడు ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు నిశ్చయముగా నా ద్వారాకే ఆయనకి సగానికి సగం అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, వ్యాధి కూడా నా నుంచి సగానికి సగం ఆయనకు వచ్చింది. చాలా బతిలాడేవాడు, చాలా వేదన చెందేవాడు. మా నాన్నగారు ఎక్కువ శాతము ప్రార్థన చేసేవాడు. ముందు మా కుటుంబం అంతట్లో కూడా ముందు ఇతగాడి మారిపోవాలి అయ్యా, ఇతగాడిని పట్టుకోయ్యా, ఈ వ్యక్తి మారాలయ్యా అని మా నాన్నగారు చాలా ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఆయన విసుకెక్కిపోయాడు. చెప్పి 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 హెచ్చరించి 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 వాళ్ళ ద్వారా చెప్పించి, వీళ్ళ ద్వారా చెప్పించి, అనేక మంది ద్వారా చెప్పించి మా తండ్రి నిశ్చయంగా ఆయన విసుకెక్కిపోయాడు. విసుకెక్కిపోయి తట్టుకోలేక ఆయన ప్రార్థన చేస్తూ ఏడ్చేవాడు, అయ్యా నా కొడుకుని పట్టుకోయా, రక్షించయ్యా, నా కొడుకు సావుకుడవ్వాలి, లేదా విశ్వాసమైన బాధ లేదా, ముందు తన మారాలయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. కానీ నిశ్చయముగా నేను చెప్తున్నాను, శారీరకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అంత వేదన ఉంటే, ఆత్మ సంబంధంగా ఆయన స్వరత్వం ఇచ్చి నిన్ను కొని, నిన్ను పెంచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధమైన తండ్రికి, పరసంబంధమైన తండ్రి యేసు ప్రభు వారికి ఇంకెంత వేదనగా ఉండాలో ఒకసారి ఆలోచించాలి. చూడండి, ఈరోజు దేవుని సన్నిధికి వస్తాం కానీ బుద్ధి మారదు. దేవుని సన్నిధికి వస్తాం కానీ బుద్ధి ఏమాత్రం కూడా మారదు. మనకి ఏం మారాలి? బుద్ధి మారాలి. చెప్పాలి, ఏం మారాలంటే, సాకులోడు ఏం చేస్తాడు తెలుసా? చెప్పాలి, బట్టలు మొత్తం సాకులోడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి రేవు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చెప్పాలి, బండకేసి పోతాడంట. పోతావా పోవ మురిగి, పోతావా పోవ మురిగి, పోతావా పోవాలి. మిమ్మల్ని క్రీస్తుని బండకేసి ప్రతి వారం కొడుతున్నా నేను. మరి ఇంకా మురికి వదలట్లేదు. మరి ఎప్పుడు వదిలిందో నాకు అర్థం కావట్లేదు. దేవుడి స్తోత్రం. మురికి వదలాలి. పట్టిన మురికి వదలకపోతే రేపు నిన్ను ఆ మురికి పట్టుకొని పోతాయి. ఆ మురికి పోయి ఎక్కడ కూర్చుంటుందో, ఆ మురికి పోయి ఏ స్థలంలో ఉంటుందో, ఆ మురికి పోయి ఎక్కడైతే నివాసం చేస్తుందో అదే స్థలంలో నువ్వు వెళ్ళి ఖచ్చితంగా కూర్చోవలసి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి దయచేసి మనకి చూడండి, బుద్ధి మారాలి. చెప్పాలి, ఏం మారాలండి? బుద్ధి మారాలి. బుద్ధి ఖచ్చితంగా మారాలి. అన్ని విషయాల్లో బుద్ధి మారాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో, శారీరకమైన విషయాల్లో అన్నిటిలో బుద్ధి మారాలి. బుద్ధి మారకపోతే మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుణ్ణి ఆరాధించినా ఎటువంటి ఉపయోగం? యెషయా గ్రంథం 59వ అధ్యాయము ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 59వ అధ్యాయము. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను.
యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. రక్షింపనేరిక వినినట్లు యెహోవా హస్తము కురుచి కాలేదు, విననేరిక విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఎటొచ్చినట్ట అర్థముగా వచ్చాయి. ఎవరికంట చెప్పాలి? మీకును మీ దేవునికి చెప్పాలి. ఏమొచ్చినాయంట? పాప దోషములు అర్థముగా వచ్చాయి. రక్షింప నేరుగా ఉన్నట్లు యెహోవా హస్తము కురుచి కాలేదు చెప్పాలి. నేరుగా ఉన్నట్లు చెప్పాలి. ఆయన చెవులు మందమా అని ఆయన చూటాడా అండి? యేసుప్రభు చూటాడా? చెప్పాలి. ఆయన చోటుడు అయితే అసలు ఇంకోలాగా ఉంటుంది. దేవుడి స్తోత్రం. ఆయన చోటుడు కాదు, మనం చోటు. వాక్యం వింటాము, మర్చిపోతాం. చెప్పాలి. వాక్యం వింటాము, మర్చిపోతాం. వాక్యం విని బయట పెద్దతో ఎవరైనా అడిగారు, నువ్వు ఈరోజు ఏం చెప్పారని ఏం చెబుతాం? పాస్టర్ గారు బలి చెప్పాడు చెబుతాం. ఇక అంతే. దేని గురించి చెప్పాడు కూడా వివరం ఉండదు. దేవుడి స్తోత్రం. అయితే ఈ మాటను మనం ఆలోచించాలి. నిశ్చయముగా దేవుడు రక్షించకుండా ఉండలేడు. ఆయన రక్షించకుండా, లేదంటే ఆయన కాపుగా ఉండటానికి చేతగాని వాడైతే కాదు. నిశ్చయముగా ఆయన రక్షింపనేరుకున్నట్లు ఆయన చెప్పాలి. ఏమన్నా ఆ చేతులు కురచ కానే కాదు. మరి ఎందుకని మనం చూసినట్లయితే ఈరోజు చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, యేసు ప్రభువు వాళ్ళని రక్షించవచ్చు కదా, వీళ్ళని రక్షించవచ్చు కదా, ఆ మనిషిని కాపాడొచ్చు కదా, ఈ మనిషిని కాపాడొచ్చు కదా, ఇది వారు ప్రాణాపాయంలో కాపాడొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. దేవుడు నిశ్చయంగా మనిషికి పెట్టిన ఆయుష్ అయిపోయింది అనుకోండి, పిలిస్తే వెళ్ళిపోవాలి. చెప్పాలి. పిలిస్తే టైం అయిపోయింది, అందుకే ప్రభు తీసేసుకుంటాడు. ఏదో ఒక దాంట్లో పెట్టేస్తాడు, తీసేసుకుంటాడు. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. టైం ఉందనుకోండి ఖచ్చితంగా బ్రతికిస్తాడు. టైం ఉందనుకోండి ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. టైం ఉందనుకోండి ఖచ్చితంగా బాగు చేస్తాడు. టైం లేకుండా టైం అయిపోయిన తర్వాత మరి నిశ్చయంగా రక్షించమంటే ఎలాగండి? చెప్పాలి. ఎలాగా? కానే కాదు. అయితే రెండో పాయింట్ మనం చూసినట్టయితే, ఒక పాపి దేవుని గారికి వచ్చి మోకరిల్లి, నేను పాపిని ప్రభువా, నా పాపాలు కడగమని, నా పాపాలు తొలగించమని, నా శాపాన్ని తొలగించమని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో, ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే ఆ పాపాన్ని కంప్లీట్ గా వదిలేస్తామో, ఖచ్చితంగా ఆయన రక్షించడానికి, ఆయన రక్షణ మన దాకా రావడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే, చెవులు మందము కానే కాలేదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే రక్షిస్తాడు. ప్రభు నామమున ప్రార్థన చేయు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఏమవుతారంట? రక్షించబడును. ఏ నామమున? ప్రభు నామమున ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు ఏమవుతారంట? రక్షించబడతారు. నీ నోటికుండా రావాల్సిన పదం ఏంటి? నన్ను రక్షించు ప్రభు, నా కుటుంబాన్ని రక్షించు, నా వారందరినీ రక్షించు, నాకు సంబంధించిన రక్త సంబంధికులందరినీ రక్షించు, నిశ్చయంగా నేనుంటున్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ రక్షించు, నా దేశాన్ని, నా దేశ ప్రజలను రక్షించమని నిశ్చయముగా నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. వినడానికి ఉన్నట్లు చెవులు మందము కాదు, ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మోకరించడానికి సిద్ధంగా ఉన్నావా? గంటల తరబడి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మనం ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేస్తాం? చెప్పాలి. అన్నం వాళ్ళంటే కసుగుడు వాళ్ళు, బట్టలు ఉతకాలి, ఆ అన్నకూరలు అన్ని చేయాలి, అన్ని చేయాలి, అన్ని పనులు అప్పుడే అడ్డు వస్తాయి. ఎప్పుడు నువ్వు ప్రార్థన పొంగినప్పుడు, నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ప్రార్థనలు గడపాలనుకున్న అప్పుడే వచ్చేస్తాయి. అట్లన్నీ అప్పుడే వచ్చేస్తాయి. వాటన్నిటిని పక్కన పెట్టి చెప్పాలి. వాటన్నిటిని పక్కన పెట్టి కొంత మేరకు కొంత టైము ప్రభుకి మనం ఇచ్చామంటే ఖచ్చితంగా నీ ప్రార్థన పరలోక రాజ్యం వెళ్తుంది. ఏమి స్తోత్రం. ఆ ప్రార్థన నువ్వు చేయంగా నీ వారు ఎంతమంది అయితే ఉన్నారో, నీకు సంబంధించిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ దేవుడు ఒక గాడికి తీసుకొచ్చి చెప్పాలి, యేసు మార్గంలో ఖచ్చితంగా నిలబెడతారు. దేవుని స్తోత్రం. మా ఇంట్లో స్టార్టింగ్ ప్రార్థన చేసింది ఒక ఆమె, మా పెద్ద తల్లి గారు. ఆమెతో మొదలైంది ప్రార్థన. ఆ తర్వాత మా అన్నయ్య వచ్చాడు, తర్వాత మా వదిన వచ్చింది, అదవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ వచ్చింది, తర్వాత మా నాన్న వచ్చాడు, తర్వాత మా మిస్సెస్ వచ్చింది, మా భార్య వచ్చింది, ఆ తర్వాత నేను వచ్చాను. నా తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఉంది ఇద్దరే, 2 కుటుంబాలే ఉన్నాయి. మా పెద్ద అన్నయ్య, మా పెద్ద వదిన ఆల్మోస్ట్ ప్రార్థన స్టార్ట్ అయ్యారు. కొత్త సంవత్సరం రక్షణ తీసుకోవాలన్నారు. నా తెలిసి తీసుకునే ఉంటారు వాళ్ళిద్దరు.
తర్వాత మా చిన్నక్క ఉన్నారు, మా బావగారి పిల్లలు, ఈ 2 కుటుంబాలే రక్షణలోకి రావాలి. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా సంపూర్ణంగా రక్షణలోకి రావాలి. వాళ్ళు వచ్చేస్తే మా కుటుంబంలో రక్షణ లేకుండా ఎవరూ లేము, అందరు రక్షణలో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఒకళ్ళు మొదలు పెట్టారు, తిరిగి కుటుంబం మొత్తాన్ని దేవుడు దరిచేసాడు, అందరినీ రక్షణలో ఉండేటట్టు చేశాడు. మా నాన్నగారు చనిపోయేటప్పుడు రక్షణలో ఉండే చనిపోయారు. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి నిశ్చయముగా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మోకరించి ప్రార్థన చేసి నీ నోరు తెరిచి ఆయనకి వినిపించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రతి సమస్య దేవుడితో చెప్పాలి. మనుషులతో చెబితే అవమానపరుస్తారు, మనుషులతో చెబితే ఎగతాళి చేస్తారు, మనుషులతో చెబితే తక్కువగా చూస్తారు. నిశ్చయముగా మన సమస్య అంతా, మన వేదన అంతా, మన బాధ అంతా, మన కన్నీరంతా సమస్తము మన కన్నీళ్ళతో ఏసే పాదాలు తడిచిపోవాలండి. మన బాధ అంతా ఏసేతో చెప్పాలి, మన సమస్య అంతా ఏసైతో చెప్పాలి, మన భారం అంతా చెప్పాలి. ఏసై మీద, ఎవరి మీద వేయాలండి? ఏసై మీద వేసేయాలి. ఎప్పుడైతే ఏసై మీద మన భారాన్ని మోపుతామో ఖచ్చితంగా దేవుడు ఆ సమాధానాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ బహుశా లేట్ అవుతుందేమో కొంతమందికి, మీలో ఎవరికైనా కొంతమందికి లేట్ అవుతుందేమో, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి అందరం కూడా బుద్ధిని కాపాడుకోవాలి. చెప్పాలి. వినటం వల్ల ఏం రావాలండి? విశ్వాసం రావాలి, అట్ ద సేమ్ టైం బుద్ధి రావాలి. ఏం రావాలి? బుద్ధి. వాక్యం చెబుతున్నప్పుడు ఏం రావాలి? వాక్యం చదువుతున్నప్పుడు ఏం రావాలి? వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఏం రావాలి? వాక్యం వింటున్నప్పుడు ఏం రావాలి? బుద్ధి రావాలి. ఆ తర్వాత ఏం రావాలి? ప్రార్థన జీవితం రావాలి. ఆ తర్వాత ఏం రావాలి? సంపూర్ణమైన మారుమనసు రావాలి. ఆ తర్వాత బాప్తిసాన్ని పొందాలి. సంపూర్ణతలోకి మనము చేర్చబడాలి. ప్రభు ఈ యొక్క వాక్యాన్ని నిశ్చయముగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.